పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రాజుకుంటుంది. మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ ఎత్తుగడులు పదనెక్కుతున్నాయి. అధికారంలో ఉన్న టీఎంసీ పవర్ చేజారిపోకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ర్యాలీతో హీట్ ఎక్కిస్తున్నారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని గట్టిగా ఢీకొట్టిన బీజేపీ ఈసారి మాత్రం సత్తా చాటి అధికారంలోకి రావాలని ఉవ్విర్లూరుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగాయి. 294 అసెంబ్లీ సీటు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో నాడు టీఎంసీ 213 సీట్లు దక్కాయి. ఓట్ల శాతం 48.5గా ఉంది. బీజేపీ గట్టిగా పోరాడిన 77 సీట్లకే పరిమితమైంది. కాకపోతే ఓట్ల శాతం 38.5గా నమోదైంది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా జస్ట్ 10 మాత్రమే. ఈ లెక్క ఏ మాత్రం తేడా కొట్టినా సీట్లు మారిపోతాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. 2021 ఎన్నికల్లో దాదాపు 200 చోట్ల బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కేవలం 14 నియోజకవర్గాల్లోనే మూడో స్థానంలో ఉంది బీజేపీ. అంటే బీజేపీ చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టుగా ఒక సింబాలిక్ గా తెలుస్తుంది. ఎస్ 2024 లోక్సభ ఎన్నికల నాటికి సీన్ పెద్దగా మారలేదు. టీఎంసీకి 29 ఎంపీ సీట్లు, బీజేపీకి 12 దక్కాయి. ఓట్ల శాతం మాత్రం టీఎంసీ కొంత కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఎంసీకి 48.5% నుంచి 46.2% పడిపోయింది. బీజేపీకి 12 ఎంపీ సీట్లే వచ్చాయి. ఓట్ల శాతం 38.5% నుంచి 39.1% పెరిగింది. సో గ్రాఫ్ క్లియర్ గా తెలుస్తుంది. టీఎంసీకి ఓట్ల శాతం తగ్గింది అండ్ బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది అన్నమాట. సో బీహార్ లో రికార్డ్ మెజారిటీతో గెలిచిన ఎన్డీఏ కూటమిలోని బీజేపీ ఈసారి పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని రణరంధ్రాలు రచిస్తోంది. అందుకే ఓట్ల పోలరైజేషన్ దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ ఎస్ఐఆర్ ను అస్త్రంగా చేసుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కేంద్రాన్ని, బీజేపీని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తన మాటల దాడితో ఉక్కిరి బిక్కిరి చేయాలని మమతా బెనర్జీ భావిస్తుంది. దీనికి తోడు పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటదారులపై ఎప్పటినుంచో రగడా ఉంది. వీటిని ఓటర్ల జాబితా నుంచి ఎగురవేయాలనేది బీజేపీ డిమాండ్. ఇందుకు ఎస్ఐఆర్ అస్త్రంగా మారుతుందని అనుకుంటున్నారు. అదే జరిగితే మమతా బెనర్జీకి ఇక్కట్లు తప్పవు. అందుకే ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తెర వెనక వేస్తున్నారు ఎత్తుగడలు అనేకమున్నాయి. వివాదాస్పద ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. అదే కబీర్ ఏకంగా బాబ్రీ మసీద్ నిర్మాణం అంశాన్ని ఎంచుకున్నారు. ముషీరాబాద్ లో బాబ్రీ మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రగడతో తమకు సంబంధం లేదని మమతా బెనర్జీ చెప్తున్నప్పటికీ తెర వెనక ఆడిస్తుంది దీదీయేనని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్లో హిందువుల ఓట్ల పోలరైజేషన్ కు ప్లాన్ వేసింది బీజేపీ. ముషీరాబాద్ ఘటన జరిగిన మర్నాడే బీజేపీకి మద్దతుగా రంగంలోకి హిందూ సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి. భగవద్గీత పేరుతో కోల్కతాలో హిందూ సంఘాలు భారీ సభ నిర్వహిస్తున్నాయి. సనాతన్ సంస్కృతి సంసద్ పేరుతో 5 లక్షల మందిని సమీకూర్చాయి. కోల్కతా నగరం కాషాయమయంగా మారిపోయింది. సో మొత్తానికి పోటాపోటీ కార్యక్రమాలతో బెంగాల్ రాజకీయం రంగులు మారుతోంది. 2021లో సీట్లు తగ్గిన రెండు పార్టీల మధ్య 10% ఓట్ల అంతం ఉండడంతో
అది హిందూ ఓట్ల బ్యాంక్ అన్నది బీజేపీ నేతల అంచనా. ఈసారి ఆ 10% బీజేపీ వైపు వస్తారని కమలనాథుల ఆశ పెట్టుకుంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు కూడా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కనిపిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. పట్నా తర్వాత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ ఫోకస్ మొత్తం పశ్చిమ బెంగాల్ పై పడింది. బెంగాల్లో పాగా వేస్తే ఇక్కడి విజయంతో బంగ్లాదేశ్ లో పరిణామాలకు చెక్ పెడుతుందని బీజేపీ నేతలు అంతర్గత చర్చ. పైగా సరిహద్దులో మరింత నిఘా పెంచడానికి, బంగ్లాదేశ్ చొరబాటుదారులను సాగరంపడానికి మార్గం సుమగం అవుతుందని కేంద్రం కూడా గట్టిగా భావిస్తుంది. అయితే ఈ దిశగానే బెంగాల్లో ఎన్నికల రణతంత్రానికి పదును పెడుతున్నారు మోదీ అండ్ షా. అయితే విరుగుడు మంత్రం వేసే పనిలో సీఎం మమతా బెనర్జీ కూడా ఉన్నారు. అందుకే ఈసారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదనే సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రాజుకుంటుంది. మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ ఎత్తుగడలు పదనెక్కుతున్నాయి. అధికారంలో ఉన్న టీఎంసీ పవర్ జారిపోకుండా ప్రయత్నాలు గట్టిగా సాగుతోంది. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ర్యాలీతో హీట్ ఎక్కిస్తున్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో రామ్మోహన్ గారు, బీజేపీ ప్లాన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఢిల్లీ అయిపోయింది, బీహార్ అయిపోయింది. సో ఢిల్లీ బీహార్ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ క్లియర్ టార్గెట్ మనకి వెస్ట్ బెంగాల్ అయితే కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ లో దీదీ ఎంతగా కష్టపడుతున్నారు అంతే రేట్ గా కష్టం ఇక్కడ బీజేపీ కూడా, అంటే మోదీ అండ్ షా కూడా అంతే కష్టపడుతున్నారని సంకేతాలు మనకి సింబాలిక్ గా క్లియర్ గా కనిపిస్తుంది. సో పొలిటికల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శివాని, మీకు అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వరుసగా మనం ప్రకటించిన అనుకుంటాం కాదు, ప్రధానమంత్రి మోడీ గారే స్పష్టంగా బీహార్ ఎన్నికల తర్వాత వచ్చేది మాకు పశ్చిమ బెంగాల్ ఎన్నికలే, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు గెలవబోతున్నామని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా ప్రకటించారు. ఆ రాజకీయాలు దగ్గరగా గమనిస్తున్న వాళ్ళుగా చూస్తే మొదట్లో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉండేది. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థ్ శంకర్ ఆ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షంగా ఉంటుంది, మంచి ప్రతిపక్షంగా ఉండేది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా బెంగాల్ అంటే దుర్మార్గంగా ఈ ఎన్నికలప్పుడు ఖచ్చితంగా హింసా రాజకీయాలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఇప్పుడున్నాయి, అప్పుడున్నాయి, మొదటి నుంచి కూడా ఉన్నాయి. కానీ ప్రత్యర్థులు మారుతున్నారు. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిజం నుంచి కమ్యూనిస్టులు తిష్ట వేసుకొని కూర్చొని కాంగ్రెస్ పూర్తిగా పనికి రాకుండా చేశారు. చాలా రోజులు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కూడా కొన్నిసార్లు ఉండకుండా పోయింది. 25 ఏళ్ళు జ్యోతి బసు, ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, దాదాపు 3.5 దశాబ్దాలు కాంగ్రెస్ పాపం మొత్తం పోయింది. కమ్యూనిస్టులు వచ్చారు. కానీ కాంగ్రెస్ లో పుట్టుకొచ్చిన మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమె స్వయంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చారు. తల్లి కాంగ్రెస్ అట్లాగే ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు అట్లాగే పునారిల్లిపోయింది, కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పెట్టయిపోయి పూర్తిగా హింసా రాజకీయాలకు హింసతో ఎరికట్టాలని చెప్పి పెద్ద ఎత్తున కమ్యూనిస్టులను ఎదుర్కొని నిలిచింది. హ్యాట్రిక్ సాధించింది. మొన్నటి ఎన్నికలతో మమతా బెనర్జీ 3 సార్లు గెలిచింది. ఇప్పుడు ప్రత్యర్థులు వాళ్ళు మారిపోయారు. కాంగ్రెస్ కమ్యూనిజం ప్రభావం మొత్తం పోకుండా పోయింది. అక్కడ ఏం లేకుండా పోయింది. అరాకొర ఉన్నా కూడా 1-2 సీట్లు తప్ప పెద్దగా గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ మనకు బీజేపీ కనపడుతుంది. 2021 నుంచి చూద్దాం. అంతకుముందు కూడా బీజేపీ అన్ని సీట్లు గెలుచుకోలేదు, తక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ 2021లో పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాడు పూర్తి వెనుకబడిపోయి తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ మన బీజేపీ పార్టీగా మారిపోయి 2004లో 10% ఓట్ల తేడా, కానీ 77 సీట్లు బీజేపీ గెలుచుకుని తక్కువ గెలుచుకోలేదు. 213 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఇంకా మిగతా 1-6 సీట్లు చిన్న పార్టీలు గెలుచుకుని ఇద్దరి మధ్య ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ మెల్లమెల్లగా సీన్ మారుతుంది. ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ఎట్లా తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందో, హిందువుల ఓటు బ్యాంక్ కూడా ఒక పోలరైజేషన్ కావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సన్యాసుల మఠాలు కావు కదా,
బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేకుంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ కానీ. కనుక వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ముస్లిం ఓట్లతో మాత్రమే సంతృప్తి చెందితే లాభం లేదు, ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి మమతా బెనర్జీ ఇప్పుడు ఈసారి హిందూ ఓట్ల మీద కూడా ప్రభావం చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా చేసింది. అంతకుముందాకా ఎప్పుడు మతం గురించి మాట్లాడిన ఆమె నేను హిందూ మహిళను, బ్రాహ్మణ వనితను అని చెప్పి పెద్ద ఎత్తున కాళీ సూత్రము, కలకత్తా కాళీ అంటాం కదా, చదవడం మొదలుపెట్టింది, నోటికి చదవడం మొదలుపెట్టింది. అంటే అప్పటిదాకా నేను హిందూ బ్రాహ్మణ స్త్రీని అనే మాట ఎప్పుడు అనలే, ఫస్ట్ టైం అన్నది. అయినా కూడా ఆ 200 సీట్లలో బీజేపీ 2021 ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచింది. 213 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే అలా 13 విడిచిపెట్టి 200 స్థానంలో బీజేపీ 2వ స్థానంలో ఉండేది. అంటే మిగతా పార్టీలను కూడా 3వ స్థానం, 4వ స్థానం పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 2024 మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికలు చూస్తే 2% ఓట్లు మెల్లగా తృణమూల్ కాంగ్రెస్ తగ్గినాయి. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీ హవా ఉంది కనుక ఆ 2% పెరిగిన అనుకోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత నేను అన్నాను కానీ అది ఆ 2% పెరిగిన ఓట్లు. అంటే గతంలో ఇద్దరి మధ్యన 10% ఓట్లు తేడా ఉండేది 2021 చూసుకుంటే. 2024 వచ్చే కల్లా ఆ 2% ఓట్లు పూర్తిగా మోడీకి సంబంధించిన ఓట్లని నేను అనుకుంటున్నాను. తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకమో లేకుంటే అక్కడ బీజేపీ ఏదో ఉద్ధరించిందని కాదు. కానీ ఇదే దాన్ని లోక్సభ ఎన్నికలు ఒక రకంగా ఉంటది, మనకు అసెంబ్లీ ఒక రకంగా ఉంటది. అసెంబ్లీకి రేపు వచ్చే రామ్మోహన్ గారు 2026లో రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం టీఎంసీ పార్టీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టీఎంసీ పార్టీ గెలవడానికి కారణాలు ఏమేమి ఉన్నాయి అండ్ ఓడిపోవడానికి అంటే వ్యతిరేక కారణాలు ఏమేమి ఉన్నాయని మాట్లాడుకుంటే ఫస్ట్ గెలవడానికి కారణాల గురించి చెప్పండి. గెలవడానికి కారణం ఏంటంటే ఇవే దొంగ ఓట్లు ఎట్లా ఉంటే మనకి తెలుస్తుంది. అది కూడా చెప్తున్నాను. అంటే సార్ అందుకని సార్ని ఎందుకు వ్యతిరేకిస్తుందంటే సుమారు మొత్తం 1 కోటి ఓటర్లు అటు ఇటుగా తొలగించబడతారని నేను. ఓకే. 1 కోటి ఓటర్లు ఎక్కువ మంది ముస్లింలు ఉంటారు, ముఖ్యంగా రోహింగ్యా వాళ్ళు ఉంటారు, లేకపోతే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి నివాసం ఉన్న వాళ్ళు ఉంటారు. అందుకని సార్ మొదలు కాగానే ఆల్మోస్ట్ అంటే 11వ తారీఖు అయిపోతుంది, 1 వీక్ పెంచారు, లేకపోతే మన 4కి అయిపోయేది. సార్ని వ్యతిరేకించిన ప్రధాన కారణం ఏంటంటే ముస్లిం అక్రమంగా వలస వచ్చిన ముస్లింల ఓట్లు, ఇతరత్ర బంగ్లాదేశీల ఓట్లు, రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి కనుక అవి తొలగిస్తే మన ప్రమాదం అని చెప్పి భావిస్తుంది. అందుకని పూర్తిగా సార్ని వ్యతిరేకించడమే కాదు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించింది. అన్ని సార్ పూర్తిగా అందరూ నమోదు చేసుకున్నాక మాత్రమే నేను నమోదు చేసుకుంటా అని ఛాలెంజ్ చేసింది. అప్పటిదాకా నమోదు చేసుకుంటా అంటారు, కానీ అందరూ కూడా మనం కూడా ఏమన్నానంటే అర్హులైన ఓటర్లు ఒక్కరు కూడా పోవడానికి వీల్లేదు. కానీ అనర్హులు మాత్రం అట్లా ఉండాలన్న తృణమూల్ కాంగ్రెస్ ధీమా అంతా ఈ 1 కోటి ఓటర్ల మీద ఉంది కనుక ఈ 1 కోటి ఓటర్లు ఎంతమంది 60 లక్షల మంది కనుక బీహార్ ఎట్లా తీసేసిండ్రో ఇక్కడ కూడా తీసేస్తారు. అది ఒకటి. బలహీనత ఏంటంటే ఇప్పుడు ఏదైతే వ్యతిరేకిస్తుందో మేము ఈ దుర్మార్గమైన పాత ఓటర్ లిస్ట్ ప్రకారం మేము గెలుస్తాం, కొత్త ఓటర్ లిస్ట్ వస్తే పోతే గెలవమనే ఒక భావన మాత్రం తృణమూల్ కాంగ్రెస్ ఉంది. కనుక బలహీన ఓటర్ లిస్ట్. రామ్మోహన్ రావు గారు మాట్లాడడం డిస్కస్ చేద్దాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.